పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము మరియమాత నిత్య సహాయ మాత. మనందరూ కూడా తెలుసు, మన యొక్క దేవాలయాల యందును అదేవిధంగా మన యొక్క సంఘాలలో దేవమాత గుహాలు నిర్మించినప్పుడు ఆ గృహాలలో పెట్టబడుతున్నటువంటి స్వరూపము నిత్య సహాయమాత స్వరూపముగా మనం చూస్తాం. అనేకమైనటువంటి ప్రతిమలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయిన శ్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వాస సత్యాలలో మరియమాత ఎడల అచంచలమైనటువంటి భక్తిని, గౌరవాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేయటం ఒకటి. విశ్వమంతటా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడాను దేవుని తల్లి, క్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియమాతను వారి వ్యక్తిగత, సంఘ, కుటుంబ తల్లిగా, ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా అంగీకరిస్తూ నన్ను రక్షించినటువంటి, నన్ను సృష్టించినటువంటి, నాకు జీవమునిచ్చినటువంటి దేవుణ్ణి ఈ లోకములో కన్నటువంటి తల్లి అయినటువంటి మరియకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఆ తల్లిని వారి యొక్క తల్లిగా అంగీకరించి ఆ తల్లి చూపించినటువంటి మార్గములో నడుస్తూ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చేర మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాలలో ఆ తల్లిని అనేకమైనటువంటి బిరుదులతో మనం గౌరవిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జపమాల జపించినప్పుడు దేవమాత ప్రార్థనలు అనేకమైనటువంటి బిరుదులను మనము చెప్పుకొని నా కోసం ప్రార్థించమ్మా అంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో ఈ 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విశ్వ శ్రీ సభలో ఆ తల్లిని వేడుకున్నటువంటి ఆ ప్రార్థన వేడుదల ద్వారా పొందినటువంటి మేలులను తల్లి అయిన శ్రీసభ గ్రహించి పొందుపరచబడినటువంటి అంశాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, పునీత అగుస్తీను గారు వేద పండితుడు, పీఠాధిపతి, మహా గొప్పనటువంటి వ్యక్తి. ఈ విశ్వ శ్రీసభ చరిత్రలో మహా గొప్పనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి పునీత అగుస్తీను గారు ఈ విధంగా అంటారు మరియ తల్లిని గురించి. నిన్ను కన్నటువంటి తండ్రిని నీవు భరించి కన్నావు, నీవెంత ధన్యురాలవమ్మా. ఏంటి దీని అర్థం? నిన్ను ఎవరైతే సృష్టించారో, నిన్ను ఎవరైతే చేశారో, నీకెవరైతే ఊపిరి పోశారో, నీకెవరైతే జీవాన్నిచ్చారో, నీకెవరైతే రూపాన్నిచ్చారో ఆ దేవుణ్ణే నీవు నీ గర్భమున మోసి ఈ లోకములో కన్నటువంటి నీవు ఎంత ధన్యురాలవమ్మా, ఎంత పవిత్రమూర్తివమ్మా అని చెప్పనంటే. దేవుని యందు ప్రేమైన సహోదరి సహోదరులరా, పునీత బెర్నార్డ్ గారు కూడా ఈ విధంగా పలుకుతూ ఉన్నాడమ్మా. నిన్ను నమ్మి, నిన్ను విశ్వసించి నీ చెంతకొచ్చి వేడుకొన్నటువంటి ఏ వేడుకోలును కూడాను నీవు అనాధారము చెయ్యవు. నీ వలన చేయి విడిచిపెట్టబడినట్లు ఎన్నడూ కూడా ఈ లోకంలో వినది లేదు కదమ్మా అని మిక్కిలి నెనరుగల తల్లి అనేటువంటి ప్రార్థనలో మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. అనగా ఇవన్నీ కూడాను ఆ తల్లి వలన పొందినటువంటి మేలులకు తార్కాణంగా కనపడుతూ ఉన్నాయి. ఆ తల్లి చెంతకు వెళ్ళి కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చబడుతూ ఉన్నాయి. అంటే ఆమె స్వశక్తి ద్వారానా, ఆమె తీరుస్తుందా అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఆమె కాదు, ఆమెలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి, ఆమెలో ఎల్లప్పుడూ కూడా ఉంటున్నటువంటి తన కుమారుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తువు. తను చేసేది ఏంటి? ఆమె కేవలం విన్నపం మాత్రమే. ఇదిగో మనం పక్కన వారు నా కోసం ప్రార్థన చెయ్యి, గురువుల దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చెయ్యి, లేకపోతే ఉపదేశాల దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మిమ్మల్ని దీవిస్తున్నటువంటి ఆ ఉపదేశి కావచ్చు, ఆ గురువు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వారి స్వశక్తి కాదు కదా, వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి మేము ఆశీర్వదించునుగాక అని పలుకుతాడు కదా. అనగా వారు చేసుకునేటువంటి ఆ సేవ యొక్క ఫలితం ద్వారా మీరు దీవించబడునుగాక అని పలుకుతాడు కదా. మరి అటువంటిది మరియమాత దగ్గరకు వెళ్ళి
అమ్మా, నీవు కన్నటువంటి క్రీస్తు సాధారణమైనటువంటి వాడు కాదు. ఆయనను మేము పూజిస్తూ ఉన్నాం, ఆయనను మేము ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన యొక్క ప్రణాళికకు తలవంచినటువంటి నిన్ను మేము గౌరవిస్తూ ఉన్నాం. నీ చెంతకు వచ్చి, అమ్మా ఇదిగో మా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పని అంటూ ఉన్నా. ఆ ప్రార్థన మేలులను పొందుకొని, ఆ సహాయాలను పొందుకొని, ఆ కోరికలు తీర్చబడినటువంటి విశ్వాసులు అనేక మంది మనకు కనపడుతూ ఉన్నారు. ఇవన్నీ తలంచే తల్లి అయిన స్త్రీ సభ 15వ శతాబ్దము నుండి కూడా మరియమాతను నిత్య సహాయమాతగా గౌరవిస్తూ ఉంది. మనము అనేక చోట్ల మనం పండుగలు చేసుకుని నిత్య సహాయమాత పండుగలు, మన దేవాలయాలన్నీ కూడా ఎక్కువ శాతం మరియమాత ఇదిగో నిత్య సహాయమాత దేవాలయంగా సంఘంగా నిర్మించబడుతూ ఉంటాయి, ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. దీనంతటికి కూడా చరిత్ర ఉంది. 15వ శతాబ్దము నుండి బైజంటైన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రైట్ అనేటువంటిది ఉంటుంది శ్రీ సభలో, పాశ్చాత్య దేశాల్లో. ఈ బైజంటైన్ వాళ్ళు మరియమాత అంటే అత్యంతమైనటువంటి ప్రేమ, గౌరవం, మిక్కిలి ప్రేమ కలిగి ఉంటూ ఉండేవాళ్ళు. మరియమాత స్వరూపమునకు 9వ భక్తినాథ జగద్గురువులు ఇచ్చినటువంటి నామధేయము నిత్య సహాయమాత. మానవులకు ఎల్లవేళలా సహాయము చేసేటువంటి సహాయకారిగా ఉంటూ ఉంది మరియమాత. 1499వ సంవత్సరం నుండి ఈ యొక్క ప్రతిమను, ఈ స్వరూపమును రోము నగరంలో ఉండేది. ప్రస్తుతం ఇది అల్ఫోన్స్ లిగోరి వారి దేవాలయమునందు ఈ నిత్య సహాయమాత స్వరూపము ఉంచబడింది. రక్షక సభ గురువులు అనగా రిడెంప్ట్రిస్ గురువులు ఈ ప్రతిమలో ఉన్నటువంటి అంతరార్థము, ఈ ప్రతిమ యొక్క గొప్పతనము ప్రబోధించేటువంటి సభగా అధికారం ఇవ్వటం మూలంగా రోమను కథోలిక శ్రీ సభలో ఈ ప్రతిమ, ఈ స్వరూపమునకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిమ పట్టణములందు, గృహములలో, వ్యాపార స్థలములలో, వాహనములలో ఉంచుకోవటం ఒక ఆచారంగా, ఒక పరిపాటిగా మారిపోయింది. అనేక మంది ఈ యొక్క నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత అనేటువంటి చిన్న ప్రతిమను, ఒక పటాన్ని లేదా ఒక స్వరూపాన్ని దేవాలయంలోనే కాకుండా కుటుంబాలలో, మన యొక్క వాహనాలలో, అదేవిధంగా మన వ్యాపార స్థలాలలో కూడా పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అనగా ఈ యొక్క ప్రతిమ ఎడల విశ్వాసమును చూపించేటువంటి వారికి దేవుని యొక్క అనుగ్రహాలు మరియమాత ద్వారా అందించబడతాయి అన్న ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసం. 1865వ సంవత్సరంలో 9వ భక్తినాథ పోపు గారు దానిపై తన అధికార ముద్రను వేస్తూ ఈ స్వరూపమును రక్షక సభ వారికి బహుకరించారు. నజరేతులోని తిరుకుటుంబము ఉపయోగించిన భోజన పల్లపై పునీత లూకా గారు ఆ స్వరూపమును చిత్రీకరించారు అని ఒక కథనం. పునీత లూకా గారు మరియమాత యొక్క ప్రతిమను నిత్య సహాయమాతగా, ఆమె చెంతకు వెళ్ళేటువంటి వారందరి కోసం కూడాను ప్రార్థించి సహాయం చేసేటువంటి వ్యక్తిగా సువిశేషకారుడైనటువంటి లూకా గారే ఆ ప్రతిమను గీసినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. అయితే మరికొందరు అది మరియమాతపై అద్భుతంగా చిత్రింపబడినట్లుగా భావిస్తూ ఉంటారు. మొట్టమొదట 1499వ సంవత్సరములో ప్రజలచే ఈ ప్రతిమ గౌరవింపబడినదని ఇటాలియన్ భాషలో వ్రాయబడిన ఒక శాసనము ఒక దేవాలయంలో ఉంచబడింది. ఇది వ్రాసిన వారు ఎవరో తెలియదు, కానీ ఆ చిత్రమునకు ఉన్న ఒక చిన్న భాగములో ఉన్నటువంటి ఒక తేలుపై ఇది వ్రాయబడింది. ఈ స్వరూపము, ఈ ప్రతిమ గౌరవించబడాలి అనేటువంటిది. డిసెంబరు 1865వ సంవత్సరమున 5వ భక్తినాథ పోపు గారు రక్షక సభ వారికి ఈ ప్రతిమను భక్తుల సందర్శనార్థము ఉంచవలసినదిగా ఆదేశించారు. అనేక వ్యాధి బాధల నుండి ఆ తల్లి రక్షించిందని హియాతి వాసుల విశ్వాసము. జనవరి 2010 బెనడిక్ట్ పోపు గారు హియాతిలో వచ్చినటువంటి భూకంప బాధితులను ఆదుకోవాల్సిందిగా నిత్య సహాయమాతగా లూయిస్ కేబ్రియో అనే మేత్రానుల ద్వారా అర్థించారు. అనగా ఆ తల్లి యొక్క ప్రార్థన వేడుదల ద్వారా ఆ భూకంప వాసులందరూ కూడాను ఉపశమనాన్ని,
శాంతిని పొందుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. పునీత జాన్ క్రిసోస్తము గారు మొట్టమొదట 345వ సంవత్సరములో కన్య మరియకు క్రైస్తవుల సహాయమాత అన్న నామధేయమును ఉపయోగించినట్లుగా ఆయన యొక్క గ్రంథములో మనకు కనపడుతుంది. ఈ మహాపునీతుడు, ఈ బోధకుడు, ఈ పండితుడు ఆయన గ్రంథాలలో, ఆయన బోధించిన బోధనలో మరియమాత గురించి చెప్పినటువంటి మాటలలో మరియమాత నిత్య సహాయమాత, మరియమాత క్రైస్తవుల సహాయమాత, మరియమాత తన చెంతకు వచ్చినటువంటి వారందరి యొక్క మన్ననలను ఆలకించేటువంటి మాత అని పునీత జాన్ క్రిసోస్టం గారు 345వ సంవత్సరంలోనే ఆయన బోధించడం మొదలుపెట్టారు. 1572వ సంవత్సరములో ఒట్టియన్ ముస్లిం రాజ్యంపై కథోలికులు జరిపిన యుద్ధం సందర్భంగా 9వ భక్తినాథ పోపు గారు ఐరోపా ఖండములో ఈ భక్తిని ప్రాచుర్యములోనికి తెచ్చారు. 19వ శతాబ్ది 2వ భాగములో డాన్ బోస్కో గారు ఈ మరియమాత భక్తిని అనేక దేశములలో విస్తరింపచేసి వారి సభ మఠముల ద్వారా బాగా ప్రాచుర్యములోనికి తెచ్చారు. ముస్లిం టర్కీ వారిపై జరిపిన ఒట్టోమాస్ యుద్ధములో విజయమును క్రైస్తవుల సహాయమాతకు ఆపాదింపబడింది. 1814వ సంవత్సరము మే 24వ తేదీన వారు రోము నగరము చేరుకున్నప్పుడు వారికి ప్రజలు స్వాగతం పలికారు. దేవునికి మరియమాత కృతజ్ఞతగా 1815వ సంవత్సరం మే మాసం 24వ తేదీన వారు తిరిగి వచ్చిన మొదటి సంవత్సరపు పూర్తి సందర్భముగా మరియా క్రైస్తవుల సహాయమాత పండుగను స్థాపించారు. పునీత జాన్ బోస్కో గారు, పునీత విన్సెంట్ పలోటి గారు మరియు క్రైస్తవుల సహాయమాత పండుగకు చాలా ప్రాచుర్యాన్ని కల్పించారు. పునీత జాన్ బోస్కో గారు 1868వ సంవత్సరములో ఆ తల్లి గౌరవార్థము ఒక పెద్ద బసిలికా దేవాలయమును నిర్మించారు. వారు ఒక కన్యస్త్రీల మఠమును మరియు క్రైస్తవుల సహాయమాత కుమార్తెల సభ, డాటర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అనేటువంటి ఒక సభను ఆయన స్థాపించారు. వారికి ఆ నామధేయాన్ని ఇచ్చారు. ఈ పండుగను శ్రీసభలో మే నెల 24వ తేదీన జరుపుకుంటూ ఉంటాం. మరియమాత క్రైస్తవుల సహాయమాత. వేదనతో, బాధలతో, అశాంతితో, కుటుంబ భారాలతో, సంసార వేదనలతో, వ్యక్తిగత మనోవేదనలతో సతమతమవుతూ ఉన్నటువంటి ఏ విశ్వాసి అయినా ఆ తల్లి చెంతకు వచ్చి వేడుకొన్నటువంటి వేడుకోలను ఆలకించేటువంటి తల్లిగా మనకు ప్రకటించబడుతూ ఉంది. మాని చెంతకు వచ్చి వేడుకున్నటువంటి వేడుకలన్నీ కూడాను తీర్చేటువంటి తల్లివి నీవు. అందుకనే అనేకమైన పుణ్యక్షేత్రాలు కొన్ని వేల మంది, లక్షల మందితో ఎల్లప్పుడూ కూడా క్రిక్కిరిసిపోతూ ఉన్నాయి. ప్రపంచమంతటా ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించినటువంటి విశ్వాసులు అనేకమైన మేలులు పొందుకున్నారు కాబట్టే కదా. 15వ శతాబ్దం నుండి కనుక చూస్తే 15వ శతాబ్దంలో మెక్సికోలో గౌదలూపేలో ఆమె దర్శనమిచ్చినటువంటి సందర్భం మన అందరూ కూడా తెలిసిందే కదా. 16వ శతాబ్దంలో ఇదిగో ఇక్కడ మన భారతదేశంలో వెలాంగిణిలో ఆరోగ్యమాతగా ఆమె చేసిన అద్భుత కార్యాలు తెలిసినటువంటిదే కదా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది, లక్షలాది మంది ప్రజలు ఈ వెలాంగిణికి మన భారతదేశంలోనే ఏ తారతమ్యము, ఏ భేదము కూడా లేకుండా అనేక మంది ఆ తల్లిని సందర్శించ వెళుతూ ఉన్నారు కదా. ఒకవేళ అక్కడే గనక అనేక మందికి మేలులు జరగకపోతే ఇంతమంది ప్రజలు, ఇన్ని కుటుంబాలు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించరు కదా. 17వ శతాబ్దంలోను 18వ శతాబ్దంలో లూర్దు నగరంలో లూర్దు మాతగా దర్శనమిచ్చినటువంటి ఆ తల్లి ప్రపంచనంతటినీ కూడా నిష్కలంక మాతగా, ఆమె జన్మ పాప రహితోద్భవిగా తనను తాను ప్రకటించుకున్నటువంటి ఆ అద్భుతము ఇదిగో ప్రపంచమంతా కూడా తెలుసు కదా. 19వ శతాబ్దంలో ఇదిగో ఫాతిమాలో, పోర్చుగల్ దేశంలో ఫాతిమాలో ఆమె జపమాల మాతగా, ఫాతిమా మాతగా ఆమె దర్శనమిచ్చి అనేకమైనటువంటి రహస్యాలను వెల్లడి చేసినటువంటి సత్యము
ప్రపంచానికి తెలిసినటువంటిదే కదా. ఇవన్నీ కూడా కనుమరుగైపోయినటువంటివి కాదు. ఇవి మన కళ్ళ ముందు అనేక మంది, లక్షల మంది ప్రజలు వెళ్ళి ఆ తల్లి యొక్క వేడుకోలను కోరుకుంటున్నటువంటి వారు. అంత మాత్రాన ఆ తల్లి దేవత కాదు. ఆ తల్లికి మనం ఆరాధించటం లేదు. ఆ తల్లిని మనం పూజించటం లేదు. ఆ తల్లి చెంతకు వెళ్ళి దేవుని కన్నటువంటి ఒక పవిత్ర మూర్తిగా ఆమె చెంతన మోకరించి మా కోసం ప్రార్థించమ్మా అని చెప్పి అడుగుతున్నాం అంతే. ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి స్వామి నన్ను ఆశీర్వదించండి అని చెప్తాం. ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా కొరకు ప్రార్థించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పని అంటాం. మా ఆశీర్వాదాలలోనే అంత గొప్పతనం ఉంటే దేవుణ్ణే కన్నటువంటి తల్లి అయినటువంటి మరియమాత యొక్క ప్రార్థనలో అంతకంటే గొప్ప శక్తి దాగి ఉంది. అదే శ్రీ సభ 2024 సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నటువంటిది. అదే సత్యము. మరియమాత ఎడల విశ్వాసమును కలిగి, గౌరవాన్ని కలిగి, భక్తి కలిగి ఉండటం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకము కాదు, దేవుని ప్రణాళికకు వ్యతిరేకత కాదు, అది అవిశ్వాసము అంతకంటే కాదు. పూజలు, ఆరాధనలు, స్తుతులు, మహిమలు, గౌరవాలు, వైభవం అంతా కూడా దేవునికే చెందాలి. ఆయనే సమస్తానికి కూడాను ఆధారభూతుడు. ఆయనను ఈ లోకమునకు కన్నటువంటి తల్లినటువంటి మరియమాతను మనం గౌరవిస్తూ ఉన్నాము. మన ప్రక్కనే ఉన్నటువంటి గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రాన్ని కొన్ని వేల మంది ప్రజలు సందర్శిస్తూ ఉన్నారు. ఆ తల్లి చెంతకు వెళ్ళి మోకరించి ప్రార్థించి వారి మేలులు, వివిధ మతాల వారు, వివిధ సిద్ధాంతాల వారు, అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అక్కడే గనక దేవుని యొక్క శక్తి వెల్లడి చేయకపోతే 100 సంవత్సరాలుగా ఇంతమంది ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించరు కదా. కాబట్టి మరియమాత క్రైస్తవుల సహాయమాత. తన చెంతకు వచ్చినటువంటి వారికి ఆమె సహాయము చేసేటువంటి తల్లి. ఆమెను వేడుకున్నటువంటి వేడుకోలను ఆలకించేటువంటి తల్లి. ఆమె చెంతకు వచ్చి అమ్మా మా కోసం ప్రార్థించు అంటే ఆ ప్రార్థనను ఆలకించి తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క మేలులు, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలను మనకు అందించేటువంటి తల్లి అయినటువంటి మరియమాత. అందుకనే ఈ విశ్వ స్త్రీ సభలో తల్లి అయినటువంటి మరియను ప్రేమైనటువంటి సహోదరులారా, క్రైస్తవుల మాతగా మనందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఆ తల్లి పేరిట అనేకమైనటువంటి పండుగలను చేసుకుంటూ ఉన్నాం. ఆ తల్లిని గౌరవించటం దేవునికి ఇష్టమైనటువంటిది. తనను ఈ లోకములో కన్నటువంటి తల్లి అయినటువంటి మరియను గౌరవించటం తన కుమారుడైనటువంటి క్రీస్తుకి ఇష్టమైనటువంటి పని. నీవు క్రీస్తును దేవుడిగా ప్రకటించినప్పుడు, నీవు క్రీస్తుని దేవునిగా అంగీకరించినప్పుడు, నీవు క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నీవు క్రీస్తుని లోకమునకు వెలుగుగా అంగీకరించినప్పుడు, నీవు క్రీస్తుని ఈ లోకమునకు జీవమును ప్రసాదించేటువంటి జీవనకర్తగా అంగీకరించినప్పుడు, ఈ క్రీస్తుని కన్నటువంటి తల్లిని కూడా అంగీకరించటం తనకిష్టమైనటువంటి పని, తనకిష్టమైనటువంటి విశ్వాసం. అంతేకాని క్రీస్తుని అంగీకరిస్తూ క్రీస్తుని కన్నటువంటి 100% దేవుడు 100% మానవుడైనటువంటి క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిని ప్రక్కన పెట్టడం క్రీస్తుకు ఇష్టమైనటువంటిది కాదు. అసత్యమైనటువంటిది, అబద్ధీకునిగా ఉన్నటువంటిది. దీనిలో అనేకమైన పరిశుద్ధ గ్రంథ ఆధారాలు ఉన్నాయి. ఈ కథోలిక విశ్వాసం, ఈ క్రైస్తవ విశ్వాసం కేవలం పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడినటువంటిది మాత్రమే కాదు. ఇది 2024 సంవత్సరాల చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసపు సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటిది. మన పూర్వీకులు ప్రబోధించినటువంటిది, మన పూర్వీకులచే వ్రాయబడినటువంటిది, మన పూర్వీకులచే పొందుపరచబడినటువంటి అనేక మంది ఉన్నాయి. అందుకనే యోహాను గారు పలుకుతూ ఉంటారు తన యొక్క చివరి గ్రంథములో, తన యొక్క చివరి అధ్యాయంలో, సువిశేషంలో చివరి అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాటలు, క్రీస్తు చేసే అద్భుత కార్యములు, క్రీస్తు గురించి ఇంకా రాయాలి అంటే, ఈ రక్షణ గురించి ఇంకా రాయాలి అంటే ఈ ప్రపంచంలో తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి కాగితాలే సరిపోవు అని చెప్పని అన్నాడు. ఇది మహారహస్య ప్రణాళిక. ఈ రహస్య ప్రణాళికలో కూడా మరియమాత ఒక వంతు. స్త్రీలందరిలో ఆశ్రదింపబడిన దానవమ్మ నీవు. పునీతులు, పరిశుద్ధులు అందరికంటే కూడా అధికంగా గౌరవింపబడేదానివమ్మ నీవు. ప్రియమైనటువంటి సహోదరులరా, కాబట్టి ఆ తల్లి చెంతకు వెళ్ళి వేడుకున్నటువంటి వేడుకలు ఆలకించబడతాయి. ఆ తల్లిని గౌరవించండి. ప్రతి కుటుంబాలలో ఆ తల్లి యొక్క ప్రతిమని పెట్టండి.
ఆ తల్లిని చూడండి, ఆ తల్లి జీవితాన్ని తెలుసుకోండి. ఆమె వలె క్రీస్తుని అనుసరించండి. ఆమె వలె దేవుని ప్రణాళికకు తలవంచండి. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటూ తనను తాను దేవునికి అంకితం చేసుకున్నటువంటి అంతటి అంకితపరమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. అంతటి అంకితపరమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుని యొక్క ప్రణాళికలో మనము ఒక గొప్పనైన విశ్వాసములుగా నిలవగలుగుతాం. కాబట్టి క్రైస్తవుల సహాయమాత అని ఆ తల్లికి బిరుదునివ్వబడి, నామధేయం చేయబడి, ఆ తల్లి చెంతకు మోకరించి ప్రార్థించేటువంటి ప్రతి వేడుకోలను కూడా ఆ తల్లి ఆలకిస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా నీవు నమ్ము, నేను నమ్మాను, నీవు కూడా నమ్ము. కుటుంబ పరంగా నమ్ము, సంఘపరంగా ఆ తల్లిని గౌరవించు, నమ్ము. ఇదిగో దేవుని యొక్క మేలులు అందుకో. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.